So this is the classroom where I actually teach my classes. दिस इज़ द वीडियो इन तेलुगु. अगर आपको हिंदी में वीडियो देखना है इंग्लिश सबटाइटल्स के साथ तो दूसरा वीडियो मैंने अपलोड किया है, आप वो देखें. ఈ వీడియోలో మనం తెలుగులో మాట్లాడదాం. ఈసారి నాకు తెలుగు చదవడం రాయడం రాదు, నాకు తెలుగు అంతా బాగా రాదు. చాలామంది నాకు తెలుగులో వీడియో చేయమన్నారు, దానివల్లే నేను తెలుగులో వీడియో చేస్తున్నాను. కానీ నా తెలుగులో తప్పులు ఎంచి నాకు క్రిటిసిజం కొంచెం తక్కువగానే చేయండి. అసలు ఏం జరిగిందంటే నేను H1B వీసాలో ఉన్న కష్టాల గురించి వీడియో తయారు చేశాను అనమాట. దాని మీద చాలామంది కామెంట్స్ వేశారు. ఏంటన్నారంటే అంతే కష్టాలు ఉంటే మరి ఇండియా రిటర్న్ రాకూడదు, అమెరికాలో ఎందుకు ఉండిపోతున్నారు, మీకు అమెరికాలో ఇంతే కష్టంగా ఉంటే మీరు మీ కంట్రీ వెళ్ళిపోకూడదు, ఎందుకు మా కంట్రీలో ఉన్నారు, అలాంటి కామెంట్స్ వస్తాయన్నమాట. దీని గురించి నేను కొంచెం ఆలోచించిన తర్వాత నేను ముగ్గురు ఫ్రెండ్స్తో మాట్లాడాను అనమాట. వాళ్ళు ముగ్గురు H1B వీసాలోనే అమెరికాలో ఉంటారు. వాళ్ళతోటి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాను. వాళ్ళ ముగ్గురు చాలా కారణాలు చెప్పారు. ఆ కారణాలన్నీ నేను కంపైల్ చేసి వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. Chaitanya Sambhara, faculty at the College of Business, University of Texas, Arlington. H1B life is full of hassles, no doubt about it. H1B వీసాలో ఇమిగ్రేషన్ సిస్టంలో చాలా కష్టపడవలసి వస్తుందన్నమాట. అసలుకి ఏంటవుతున్నదంటే USCIS వాళ్ళు చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి అడుగుతారు, ఎంత కాలం వరకు ఆ ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్లో టైం లైన్స్ లేకపోతే ఆ ప్రాజెక్ట్ అప్రూవలే జరగదన్నమాట. పైనుంచి విప్రో, ఇన్ఫోసిస్, TCS అలాంటి కంపెనీస్, కన్సల్టెన్సీ కంపెనీస్ ద్వారా ఉద్యోగం చేసిన వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఇస్తారు. చాలా రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్, RFEs చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఇంకా చాలా మటుకు వీసా రెన్యువల్ అప్లికేషన్స్ రిజెక్ట్ అయిపోతున్నాయి అన్నమాట. పాతకాలంలో అయితే ఒక్కసారి మీరు అప్లై చేసినప్పుడు 3 ఏళ్ళ ఎక్స్టెన్షన్ డిఫాల్ట్గా ఇచ్చేసేవారు. ఇప్పుడు అలా కుదరటం లేదు. ఇప్పుడైతే ఎలాంటి కేసెస్ ఉన్నాయంటే ఒక్క వారం ఎక్స్టెన్షనే ఇస్తున్నారు. ఇలాంటి ఇన్కన్వీనియన్సెస్ ఇంకా కష్టాలు భరించిన తర్వాత కూడా చాలా జనాలు అమెరికాలో ఎంత కాలం గడపగలిస్తే అంత కాలం గడిపిద్దామని అనుకుంటారనమాట. దానికి కారణాలు ఏంటి? అలాంటివి నేను మీకు 15 కారణాలు చెప్తాను. ఫస్ట్ రీజన్ సంక్ కాస్ట్ అనమాట. చాలామంది ఎన్నో ఏళ్ల నుంచి అమెరికాలో ఉండిపోతున్నారు. అమెరికాలోనే చాలా బాగా సెటిల్ అయిపోయి ఉన్నారు. దానివల్ల ఇప్పుడు ఉద్యోగం, సంసారం అన్నీ వదిలేసి మళ్ళీ స్క్రాచ్ నుంచి లైఫ్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం అయిపోవచ్చు. భయాలు కూడా ఉంటాయి. మనం ఇండియా వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడ ఉద్యోగం వెతుక్కుంటాం, ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు. దానివల్ల అమెరికాలోనే ఎంత టైం వరకు ఉండగలమో అంత టైం వరకు గడిపేద్దాం అని అనుకుంటారనమాట. సెకండ్ రీజన్ ఏంటంటే చాలా మటుకు జాబ్స్ ఇండియాలో పెద్ద ఊర్లోనే ఉంటాయన్నమాట. బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై అలాంటి పెద్ద ఊర్లోనే ఉంటాయి. చిన్న ఊర్లో టెక్నాలజీ జాబ్స్ ఇన్ పర్టిక్యులర్ అంత ఉండవు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ పెద్ద ఊర్లు చాలా జనాభా ఎక్కువ అయిపోయిందనమాట. పాపులేషన్ చాలా ఎక్కువ అయిపోయి ఉన్నది. ఈ అమెరికాలో మామూలు చిన్న ఊర్లో ఉండి అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ అంత పెద్ద ఊర్లో వెళ్ళి అక్కడంతా పాపులేషన్లో మళ్ళీ కష్టపడవలసి వచ్చిన థాటే కొంచెం భయం పడుతుందన్నమాట జనాలకి. అమెరికాలో ఏంటంటే చిన్న చిన్న ఊర్లో జాబ్స్ స్కాటర్డ్గా ఉంటాయన్నమాట. దానివల్ల మీరు పెద్ద ఊర్లో కూడా జాబ్ ఉంటే మీరు కొంచెం దూరంగా వెళ్ళి చాలా ఈజీగా కమ్యూట్ చేయొచ్చు. మూడో కారణం ఏంటంటే అమెరికాలో చాలా ఎక్కువగా కంపెనీస్ ఉంటాయన్నమాట. ఇండియాలో ఏంటంటే కొంచెం లిమిటెడ్గా కంపెనీస్ ఉంటాయి, ఇంకా ఆ పర్టికులర్ ఇండస్ట్రీలోనే జాబ్స్ ఉన్నాయి. అమెరికాలో రకరకాల ఇండస్ట్రీస్లో మీరు మీ జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు టెక్నాలజీ సెక్టర్లో ఉన్నారనుకోండి, ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ అవుతాయి. పైనుంచి మీరు ఒక్కొక్క ఇండస్ట్రీ వదిలేసి అదే జాబ్ మీరు వేరే ఇండస్ట్రీలో వెళ్ళి చేసుకోవచ్చు. ఇండియాలో ఏంటంటే ఉన్న జాబ్స్ ఆ 4-5 కంపెనీస్లోనే ఉంటాయి. మీకు అంత ఆపర్చునిటీస్ ఉండవు. విప్రో, TCS, ఇన్ఫోసిస్ అలాంటి కంపెనీస్ వదిలేసి మరో ఇండస్ట్రీలో వెళ్ళి అదే జాబ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. దానివల్ల ఇండియాలో ఆపర్చునిటీస్ లిమిటెడ్గా ఉంటాయి. అమెరికాలో రకరకాల ఆపర్చునిటీస్ రకరకాల ఇండస్ట్రీస్లో మీకు దొరకచ్చు. నాలుగో రీజన్ ఏంటంటే ఇండియాలో పియర్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు జాబ్ చేస్తున్నారనుకోండి, మీతో ఉన్న కాలీగు మీకన్నా ఎక్కువ కష్టపడి ఇంకో 2 గంటలు ఎక్కువ పనిచేస్తాడు అనుకోండి, ఆ కాలీగ్కి ప్రమోషన్ దొరికిన ఛాన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది. మీకు ప్రమోషన్ దొరకడం చాలా కష్టం అయిపోవచ్చు. దానివల్ల ఏంటంటే ఇండియాలో మీరు ప్రమోషను లేకపోతే మీ మిగతా రెస్ట్ ఆఫ్ ద లైఫ్లో చూస్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు అమెరికాలో ఎంత ఎఫర్ట్ వేసారో, ఎంత కష్టపడి పనిచేశారో అంతే కష్టపడి మీరు ఇండియాలో కూడా పనిచేశారనుకోండి, అమెరికాలో మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎక్సీడ్ చేస్తారు, ఇండియాలో ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతాయి, ఎక్సీడ్ అవ్వవు.
ఐదో రీజన్ ఏంటంటే మీరు ఇండియాలో జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ వదిలేసి మీరు యూఎస్కి మూవ్ అయిపోయారు అనుకోండి, కానీ మీ కాలీగ్స్ ఇండియాలోనే అదే కంపెనీలో ఉండిపోయారు అనుకోండి, వాళ్ళతో ఏం జరుగుతుందంటే వాళ్ళు ప్రమోషన్లు కొట్టి చాలా పై పొజిషన్స్కి వెళ్ళిపోతారు. కానీ మీరు మీ అమెరికాలో ఉద్యోగం వదిలేసి మళ్ళీ రిటర్న్ అయ్యారనుకోండి, అదే కంపెనీలో లేకపోతే అలాంటిది ఇంకేదో కంపెనీలో మీకు ఆ లెవెల్ పొజిషన్స్ మీకు దొరకవు. మీకు మీ జాబ్ డెసిగ్నేషన్ రోల్లో చాలా కాంప్రమైజెస్ చేయవలసి వస్తుంది. దానివల్ల జనాలు అమెరికాలోనే ఎంత కుదిరితే అంత టైం వరకు ఉండిపోదాం అని అనుకుంటారు. సిక్స్త్ రీజన్ ఏంటంటే ఆఫీస్లో ఉన్న చాలా ప్రెషర్ అయితే భరించవలసి వస్తుంది, కానీ మీకు ఇండియాలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అమెరికాలో కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం పెద్ద సిటీస్లో, న్యూయార్క్, LA, శాన్ ఫ్రాన్సిస్కోలో, కానీ ఫర్ మోస్ట్ అమెరికా అంత ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇండియాలో ఉన్నట్టు. దానివల్ల మీ పని అయిపోయిన తర్వాత మీరు తొందరగా ఇండియా వెళ్ళిపోవచ్చు, ఇంకా మీ ఫ్యామిలీ తోటి మీరు టైం గడపచ్చు. కానీ అలాగా ఇండియాలో కుదరడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. సెవెంత్ రీజన్ ఏంటంటే ఇండియాలో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్రతి ఏడాది 2.5 లక్షలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తారు మార్కెట్లో. దాని మించి జాబ్సే ఎంత ఉన్నాయి, ఉన్న జాబ్స్కి చాలా ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుంది. మీరు కొన్నాళ్ళు యూఎస్లో జాబ్ చేస్తారనుకోండి, మీకు కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, మీకు అంత మంచి శాలరీలో ఇండియాలో జాబ్ ఎవరిస్తాడు? కానీ మీకు జాబ్ ఇచ్చిన వల్ల కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు, చిన్నవాళ్ళు, వాళ్ళకి జాబ్స్ వస్తే వాళ్ళకి డబ్బులు కూడా తక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. మీకందుకు అంత శాలరీ ఇవ్వాలి మరి. ఎనిమిదో రీజన్ ఏంటంటే ఆబ్వియస్లీ మీకు అమెరికాలో జీతాలు చాలా బాగా దొరుకుతాయన్నమాట. అమెరికాలో ఉన్న జీతాలు మీకు ఇంకేది కంట్రీలో అంత హై జీతాలు దొరకవు, అట్లీస్ట్ ఫర్ మోస్ట్ పార్ట్. కానీ అమెరికాలో ఏంటి జరుగుతుందంటే మీరు నెలకి ఎంత డబ్బులు దాచుకుంటారో అది మీ ఇండియాలో నెలకి జీతం ఈక్వల్గా ఉంటుంది. ఎంత ఇండియాలో ఆర్జిస్తున్నారో అంతే మీరు ఇక్కడ దాచుకోవచ్చు. ఇంకా చాలా కేసెస్లో ఇండియాలో ఎంత ఆర్జిస్తారో మీరు దానికి కొన్న రేట్లు ఎక్కువ, మీరు అమెరికాలో డబ్బులు దాచుకోవచ్చు. అందుకని అమెరికాలో ఫైనాన్షియల్ సెక్యూరిటీ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. దానివల్లే మీకు అమెరికాలో బయింగ్ కెపాసిటీ బాగా ఉంటుంది. దానివల్ల మీరు చాలా ఎక్కువ కొనుక్కోవచ్చు. ఇది మీరు ఇండియాలో లేకపోతే మిగతా కంట్రీస్లో అంతా బాగా కొనుక్కోలేకపోతారేమో. నైన్త్ రీజన్ ఏంటంటే అమెరికాలో లేబర్ లాస్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా మీకు లేబర్ లాస్ ఇంప్లిమెంటేషన్ కూడా కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. అమెరికాలో కూడా కాల్చుకొని తింటారు జాబ్స్లో, అలాగేమీ కాదు. ఇండియాలో కూడా కాల్చుకొని తింటారు, అమెరికాలో కూడా కాల్చుకొని తినొచ్చు. కానీ చాలా మటుకు కేసెస్లో ఆ లెవెల్లో కాల్చుకొని తినరు, ఏ లెవెల్లో మీకు ఇండియాలో కాల్చుకొని తింటారు. ఎక్స్ప్లాయిటేషన్ అమెరికాలో ఉండదని కాదు, కానీ మీకు కొంచెం ఎక్కువ సేఫ్టీగా ఉంటుంది ఇండియా ఇంకా మిగతా కంట్రీస్ కంపారిజన్లో. 10th రీజన్ ఏంటంటే ఇక్కడ లైఫ్ స్టైల్ చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. మీకు అవసరం ఉన్నట్టు ఏదైనా ఉన్నప్పుడు, మీకు ఎలక్ట్రిసిటీ అయినా, ఇంటర్నెట్ అయినా, నీళ్ళు అయినా, ఏవైనా అనండి, మీకు అన్ని పనులు సాఫ్గా సుధాగా జరిగిపోతాయి. మీకు చిన్న చిన్న విషయాల్లో తలనొప్పి భరించడానికి ఏం అవసరం లేదు. 11th రీజన్ ఏంటంటే ఇక్కడ డస్ట్, పొల్యూషన్ అలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఇండియాలో ఏంటంటే ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ కదా, దానివల్ల ఇండియాలో చాలా జగాలు కన్స్ట్రక్షన్ పనులు జరుగుతూ ఉంటాయి. దానివల్ల చాలా ధూళి దుమ్ము అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్ అన్నీ నీట్గా ఉంటాయి. 12th రీజన్ ఏంటంటే మీకు పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ గురించి భయాలు ఉంటాయన్నమాట. అసలు ఏం జరుగుతుందంటే ఇండియాలో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు క్లాస్ 1లో కూడా అడ్మిషన్ కావాలంటే చాలా కష్టం అయిపోతుంది. అమెరికాలో పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి, అవి మంచి క్వాలిటీగా ఉంటాయి, ఇంకా ఫ్రీగా ఉంటాయి. ఇండియాలో మీ పిల్లలకి మంచి స్కూల్ వెళ్ళాలంటే ప్రైవేట్ స్కూల్సే బాగా ఉంటాయి. పైనుంచి ఆ ప్రైవేట్ స్కూల్స్ చాలా డొనేషన్స్ అడుగుతారు, రకరకాల ఫీజు అడుగుతారు, దానివల్ల చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. క్లాస్ 1లో అడ్మిషన్ కావాలంటే కూడా చాలా కష్టపడవలసి వస్తుంది, చాలా తలనొప్పి తగులుతుంది. పైనుంచి మీరు పిల్లలు అమెరికాలో కొన్నాళ్ళు చదువుకున్నారనుకోండి, అక్కడ మీ ఇండియా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక కొత్త లాంగ్వేజ్ బ్యారియర్ క్రాస్ చేయవలసి వస్తుంది. ఇంకా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం కష్టంగా ఉంటుంది అమెరికన్ ఎడ్యుకేషన్ కంపారిజన్లో. 13th రీజన్ ఏంటంటే కాలేజ్ ఎడ్యుకేషన్ గురించి అనమాట. మీ పిల్లలకి ఒకసారి ఇండియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళి చదివించాలనుకున్నారనుకోండి, దానివల్ల మీరు ఆర్జిస్తున్నారు రూపాయల్లో, కానీ ఫీజు కట్టవలసి వస్తుంది డాలర్స్లో. అది చాలా కష్టం అయిపోవచ్చు. కానీ మీరు అమెరికాలోనే ఉన్నారనుకోండి, మీరు అమెరికాలోనే డాలర్స్లో ఆర్జిస్తారనుకోండి, అప్పుడు మీరు ఆర్జిస్తున్నారు డాలర్స్లో, ఫీ కడుతున్నారు డాలర్స్లో. అది కొంచెం కన్వీనియంట్ అయిపోతుంది. పైనుంచి ఇక్కడ రిజర్వేషన్స్ అలాంటి ఇష్యూస్ ఫేస్ చేయవలసి రాదు. 14th రీజన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా బాగా ఉంటాయి, చాలా చౌకగా ఉంటాయి, లేకపోతే చాలా మటుకు ఫ్రీగా కూడా ఉంటాయి. మీకు
ప్రతి ఏరియాలో మీకు మంచి మంచి పెద్ద పెద్ద పార్క్స్ దొరుకుతాయి. మీరు రకరకాల క్లాసెస్ తీసుకోవచ్చు. మీకు టెన్నిస్ ఆడుకోవాలంటే టెన్నిస్ ఆడుకోవచ్చు, మీకు స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు. మీరు రకరకాల యాక్టివిటీస్లో చాలా ఈజీగా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇంకా అమెరికాలో ట్రావెల్ చేయడం చాలా ఈజీ అనమాట. ట్రావెల్ ఇంకా టూరిజం చేయాలంటే అమెరికా చాలా కన్వీనియంట్ ఉంటుంది. చాలా టూరిస్ట్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కంట్రీ ఇది. 15th అండ్ లాస్ట్ రీజన్ ఏంటంటే, పై వాళ్ళు ఏంటంటారు, ఊర్లో వాళ్ళు ఏంటంటారు, అలాగే ఎవడు పట్టించుకోడు. మీకు ఎంత బాగా మీకు రిలీజియస్ లైఫ్ బ్రతకాలంటే అది బ్రతకండి, కానీ మీకు ఏం వేషాలు వేయాలో వేసుకోండి. మీకు ఇష్టానుసారం వచ్చింది తినండి, ఇష్టానుసారం వేసుకోండి, ఇష్టానుసారం తిరగండి. మీకు ఎవడు ఏమీ అల్లరిపెట్టడు. అదే మీకు చాలా కన్జర్వేటివ్గా కూడా ఉండాలనుకోండి, చాలా ధార్మికంగా మంచిగా బ్రతకాలంటే కూడా మీకు ఎవడు ఏమీ అల్లరి చేయడు. ఇది తెలుగులో బాగా చెప్పడం నాకు రాదు బాబోయ్. నాకు ఆ మాత్రం తెలుగే వచ్చు, దీనికన్నా బాగా తెలుగులో మాట్లాడడం నాకు చేత కాదు. ఇన్ కన్క్లూషన్, మీరు జాబ్ హోల్డర్స్ ఎవరు ఉంటారో అమెరికాలో, వాళ్ళు అమెరికాలోనే ఎంత కాలం వరకు ఉండిపోగలిస్తే అంత కాలం వరకు ఉండడానికి ట్రై చేస్తారు. ఆఖరికి ఇంకా తప్పదు, ఇంకా ఇండియా వెళ్ళేవలసి వస్తుంది అంతవరకు అమెరికాలో బాగా డబ్బులు ఆర్జించుకొని వెళ్తా అనుకుంటారు. దానివల్ల ఏంటవుతుందంటే, ఇండియా వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ కష్టాలు భరించవలసి వస్తుంది. ఇప్పుడు ఎవరు బిజినెస్ మైండెడ్ జనాలు ఎవరు ఉంటారో, ఎవరికి కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలో అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉంటారు ఇండియా వెళ్ళి వాళ్ళ కొత్త బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. సో ఐ హోప్ ఇప్పుడు మీకు రీజన్స్ క్లియర్ అయిపోయి ఉంటాయి. ఎవరెవరు నాకు అనేవారు ఎందుకు అమెరికాలో ఉండిపోతున్నారు, ఎందుకు ఇండియా వచ్చేయటం లేదు, వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. తెలుగులో చూడడానికి చాలా చాలా ధన్యవాదాలు. జై హింద్ అండ్ గాడ్ బ్లెస్ అమెరికా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.